హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లోకి విజన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో 2025 హిమాలయన్ ఆన్ రోడ్ ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్, ఇంకా ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఉంటుంది. వీడియోని మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి. ఇంకా స్పెసిఫికేషన్స్ కి వస్తే ఇది లిక్విడ్ కూల్ 450cc ఇంజిన్ DOHC తో వస్తుంది. పవర్ వచ్చి 40.02 PS at 8000 RPM తో వస్తుంది. ఇంకా టార్క్ వచ్చేసి 40 న్యూటన్ మీటర్ at 5000 RPM. డ్రైవ్ టైప్ వచ్చేసి చైన్ డ్రైవ్ తో వస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్. బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి 320mm డిస్క్ సైజ్ ఇచ్చారు, వైబ్రింగ్ క్యాలిపర్స్ వస్తుంది అనమాట. ఇంకా కమింగ్ టు బ్యాక్ సైడ్ రేర్ సెషన్ లో 270mm తో వస్తుంది డిస్క్ బ్రేక్, వైబ్రింగ్ క్యాలిపర్స్ సేమ్. ఇదిగో చూడండి ఒకసారి. సస్పెన్షన్ ఇంకా ఫ్రంట్ సైడ్ వస్తే ఇది 41mm USD ఫోక్స్ ఇచ్చారు, అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అనమాట. ఇది అప్ సైడ్ డౌన్ ఫోక్స్ 41mm ఉండడం వల్ల మనకి ఆ షాక్స్ అనేది ఈజీగా అబ్జర్వ్ చేసుకుంటుంది. అది హ్యాండిల్ అంటే ఈవెన్ ఆఫ్ రోడ్ లో వెహికల్ ట్రావెల్ చేసేటప్పుడు కూడా అది ఎక్కువ షాక్స్ అబ్జర్వ్ చేసుకుని మనకేం తెలియదు అనమాట. అది ఒక బెస్ట్ ఫీచర్ అనమాట. ఫీచర్ గానీ అడ్వాంటేజ్ గానీ అని చెప్పొచ్చు. ఇంకా కమింగ్ టు రేర్ స్టేషన్, ఇది మోనోషాక్ తో వస్తుంది. 6 స్టెప్స్ అడ్జస్టబుల్ అనమాట. 6 స్టెప్స్ ఎలా అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే దానికి ఒక కీ ప్రొవైడ్ చేస్తాడు, కీ కిట్ లో, టూల్ కిట్ లో ఇస్తాడు అనమాట. ఆ టూల్ కిట్ లో కీ యూస్ చేసుకుని మన 6 స్టెప్స్ గా మనకి ఎలా కావాలి, హార్డ్ గా కావాలి, సాఫ్ట్ గా కావాలి, ఎలా కావాలి అలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. రేర్ సస్పెన్షన్ ఇది కూడా ఒక ఫీచర్ గా మనం ట్రీట్ చేయొచ్చు. టైర్ విషయానికి వస్తే ఇది ఫ్రంట్ వచ్చేసి 90/90 21" స్పోక్స్ విత్ ట్యూబ్ టైర్స్ తో వస్తుంది. ఇంకా మనకి వచ్చేసి ట్యూబ్లెస్ టైర్స్ కూడా ఆఫర్ చేస్తారు రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళు. కానీ ఆఫ్ మార్కెట్ లో మనం ఐ మీన్ ఆన్ రోడ్ ప్రైస్ తో కాకుండా మనం ఎక్స్ట్రా పే చేసుకోవాలి దానికి. ట్యూబ్లెస్ టైర్స్ కావాలనుకుంటే. కమింగ్ బ్యాక్ టు రేర్ సెషన్, ఇది 140 సెషన్ 140/80 R17 టైర్ తో వస్తుంది. ఇది కూడా స్పోక్ విత్ ట్యూబ్ టైర్ అనమాట. ఇంకా డైమెన్షన్స్ విషయానికి వస్తే ఇది వచ్చేసి 230 గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 230mm వస్తుంది హైట్. సో 230 ఉండడం వల్ల మనకి ఆఫ్ రోడ్ లో కూడా ఈవెన్ బంప్స్ ఉన్నప్పుడు కానీ లేదా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ మనకి ఏ ప్రాబ్లం ఉండదు. 230mm అనేది చాలా ఎక్కువ అనమాట. తర్వాత వచ్చేసి ఇంకా హైట్, టోటల్ హైట్ వచ్చేసి సీట్ హైట్ వచ్చేసి ఏంటంటే 825mm వస్తుంది. దీంట్లో కూడా 2 లెవెల్స్ వస్తుంది, level 1 level 2 హైట్ గా. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎలా కావాలంటే అలాగా. ఇంకా కమింగ్ బ్యాక్ టు ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ, ఇది 17 లీటర్స్ తో వస్తుంది. 17 లీటర్స్ ఉండడం వల్ల మనం ఈజీగా చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేయొచ్చు. ఎలక్ట్రానిక్ విషయానికి వస్తే ఈ ఫ్రంట్ వచ్చేసి హెడ్ లైట్ వచ్చేసి LED తో వస్తుంది. అండ్ ఇండికేటర్స్ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసి, ఫ్రంట్ వచ్చేసి LED, బ్యాక్ సైడ్ కూడా LED వస్తుంది. ఇది ఒక అడ్వాంటేజ్ అనమాట రాయల్ ఎన్ఫీల్డ్ లో, ఐ మీన్ హిమాలయన్ లో. లాస్ట్ హిమాలయన్ లో అయితే LED అయితే కాదు. ఈ హిమాలయన్ లో వచ్చేసి లాస్ట్ హిమాలయన్ అంటే 411 వచ్చేసి 411 లో వచ్చి LED కాదు, 450 లో వచ్చేసి LED ఇంక్లూడ్ చేశారు. అది కాకుండా దీనిలో బ్యాక్ లైట్ అనేది రిమూవ్ చేశారు. బ్యాక్ లైట్ లో అంటే బ్యాక్ లైట్ అంటే బ్రేక్ వేస్తే లైట్ వెళ్తుంది కదా, అది కూడా ఇప్పుడు వచ్చేసి ఇండికేటర్స్ లోనే ఇంక్లూడ్ చేసేస్తారు అనమాట. మనం బ్రేక్ కొట్టినా గానీ ఎక్కడైనా స్టాప్ చేసినా గానీ బ్రేకింగ్ లైట్ కూడా దీంట్లోనే LED లోనే వస్తుంది అనమాట. అండ్ కమింగ్ బ్యాక్ టు TFT డిస్ప్లేకి వస్తే ఇది కలర్ఫుల్ TFT డిస్ప్లే. దీంట్లోనే అన్ని ఉంటుంది, టైం ఉంటుంది, గూగుల్ మ్యాప్స్ ఉంటుంది, ఇంకా ఓడోమీటర్ ఉంటుంది, అన్ని ఉంటుంది. ఇంజిన్ కట్ ఆఫ్ వార్నింగ్ కూడా ఇక్కడ చూపిస్తుంది, ఇంజిన్ సింబల్ కూడా చూపిస్తుంది అనమాట. అండ్ అండ్ దాని కంట్రోల్ వచ్చేసి ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఉంటుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మోడ్ అనమాట. ఇది మనం మోడ్ చేంజ్ చేసుకోవచ్చు. అంటే దీంట్లో 2 మోడ్స్ ఉంటుంది. ఒకటి వచ్చేసి డిజిటల్ మోడ్, ఇంకోటి వచ్చేసి నార్మల్ మోడ్ అనమాట. ఇప్పుడు మనం ప్రోస్ గురించి మాట్లాడదాం. ఇక్కడ మనకి ఫస్ట్ ప్రో ఏంటంటే ఇంజిన్ అనేది 40.02 PS పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఆ పవర్ అనేది మనకి చాలా ఎనఫ్ అనమాట మనకి క్రూజింగ్ లో. సో మనం ఈజీగా క్రూజ్ చేయొచ్చు లాంగ్ ట్రావెల్ లో కూడా. అండ్ సెకండ్ ప్రో వచ్చేసి USD ఫోక్స్ వచ్చేసి 42mm హైట్ ఇచ్చారు కాబట్టి USD ఫోక్స్, అది కూడా మెయిన్ అడ్వాంటేజ్. ఆఫ్ రోడ్స్ లో కానీ ఈవెన్ షాక్స్ అబ్జర్వ్ చేసుకుంటుంది ఈజీగా. అండ్ వన్ మోర్ ప్రో ఏంటంటే వైడ్ హ్యాండిల్ బార్. ఈ వైడ్ హ్యాండిల్ బార్ ఎనఫ్ అనమాట. 5.8 అబౌవ్ ఉండే వాళ్ళకంతా ఈజీగా ఉంటుంది హ్యాండ్లింగ్ చేసుకోవడానికి. ఒక మంచి పొజిషన్ లో కూర్చొని మనం డ్రైవ్ చేయొచ్చు ఎంత దూరమైనా. ఇదే మెయిన్ ప్రోస్. ఇంకా కాన్స్ విషయానికి వస్తే ఇక్కడ మెయిన్ వచ్చేసి హెడ్ లైట్ అనమాట. హెడ్ లైట్ అనేది లైట్ అంత బాగుండదు. మనం ఫారెస్ట్ ఏరియాలో కానీ డార్క్ ఏరియాస్ లో కానీ ట్రావెల్ చేస్తుంటే మనకి అంతగా కనిపించదు, లాంగ్ లో ఏముంది అనేది కనిపించదు. ఈవెన్ నువ్వు హై బీమ్ లైట్ వేసినా కానీ నీకు కనిపించదు. సో బెటర్ ఏంటంటే దానికి ఆల్టర్నేట్ సొల్యూషన్ ఏంటంటే నువ్వు ఫాగ్ లాంప్స్ పెట్టుకోవాలి. మీరు ఒకవేళ హిమాలయన్ బైక్ తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫాగ్ లాంప్స్ పెట్టుకోండి, అది మాత్రం రికమెండ్ చేస్తాను. ఇంకో సెకండ్ కాన్ అనేది ఏంటంటే ఇంజిన్ హీట్. పవర్ ఎక్కువ కాబట్టి మనం ఏం చేయలేము, ఇంజిన్ అనేది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంటుంది. సో ఆ హీట్ ఎక్కడ మనకి ఎక్కువ తెలుస్తుంది అంటే మనం ట్రాఫిక్ ఏరియాలో మనం ఆగున్నప్పుడు అలా తెలుస్తుంది. దానికి కూడా సొల్యూషన్ ఏంటంటే మీరు జీన్స్ ప్యాంట్ వేసుకోవాలి, షూ వేసుకోవాలి, అది వేసుకుంటే సరిపోతుంది. ఇంకో మెయిన్ కాన్ ఏంటంటే హైట్ కూడా ఇది వచ్చేసి 825mm కాబట్టి 5.8 మినిమం ఉండాలి. దానికన్నా తక్కువ ఉండే వాళ్ళకి వచ్చేసి ట్రాఫిక్ లో డ్రైవ్ చేయడం అనేది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అంతే, దీనికి మించి ఏం కాన్స్ ఏం లేవు. సార్ ఇప్పుడు మనం వెళ్ళి బైక్ వచ్చేసి డ్రైవ్ చేసి చూద్దాం పొలంలో ఎలా పర్ఫార్మెన్స్ ఉంటుంది అనేది. అంటే బ్రేకింగ్ కానీ, సస్పెన్షన్ కానీ, ఇంకా పవర్ కానీ ఎలా ఉంటుంది అనేది స్టార్ట్ చేసిన వెంటనే యాక్సలరేషన్ ఇవ్వకూడదు, ఐ మీన్ సెల్ఫ్ స్టార్ట్ చేయకూడదు. సో కొద్దిసేపు ఆగి స్టార్ట్ చేయాలి. స్టార్ట్ చేస్తాను, చూద్దాం ఎలా ఉందో పర్ఫార్మెన్స్ మరి.
డ్రైవ్ చేస్తుంటే ఈ పొలం గట్లంతా దాటుకొని వెళ్తుంటే నేను డ్రైవ్ చేసి వెళ్తుంటే అసలు బంప్స్ అనేది తెలియడం లేదు. చూడండి సస్పెన్షన్ ఎలా వర్క్ అవుతుంది అనేది. డ్రైవర్కి అయితే అసలు తెలియదు. మేబీ పిలియన్కి లైట్గా తెలియచ్చేమో, కానీ ఆ డ్రైవర్కి అయితే అసలు తెలియదు. సస్పెన్షన్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది షాక్స్ అంతా. చూడండి ఒకసారి ఫ్రంట్ వ్యూలో నుంచి చూడండి ఎలా ఉంది సస్పెన్షన్ అనేది. చూసారంటే మీకు ఈజీగా క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు చూడండి పొలం గట్టు దాటాను, ఎలా బంప్ అవుతుంది అనేది బైక్. నాకైతే డ్రైవింగ్లో అయితే అస్సలు తెలియడం లేదు. ఈసారి సస్పెన్షన్లో రాయల్ ఎన్ఫీల్డ్ ఒక గుడ్ మూవ్ చేసింది అనుకోవచ్చు. చూడండి ఎలా ఉందనేది. అదేవిధంగా ఇప్పుడు ఫ్రంట్ వ్యూలో కూడా చూడండి, మళ్ళీ ఒకసారి మీకోసం మళ్ళీ ఇంకో 2 రౌండ్లు వేసాను. ఇది ఫస్ట్ రౌండ్ అనమాట. చూడండి ఇంకో టేక్ కూడా చేశాను డ్రైవింగ్. అక్కడ స్ట్రక్ అయ్యాను, అలా స్టార్ట్ చేసుకొని మళ్ళీ వచ్చాను అనమాట. చూడండి ఒకసారి. ఇప్పుడు మనం మళ్ళీ ఒకసారి మెయిన్ రోడ్కి వెళ్ళి డ్రైవ్ చేసి చూద్దాం. మెయిన్ రోడ్ అంటే మెయిన్ రోడ్ కాదు, ఈ పొలం పక్కన ఒక మామూలు రోడ్ ఉంటుంది, నార్మల్గా మట్టి రోడ్ లాంటిది. అక్కడ వెళ్ళి ఒకసారి డ్రైవ్ చేసి చూద్దాం. ఇప్పుడు డైరెక్ట్గా రోడ్కి వెళ్ళిపోతున్నాను, రోడ్ ఎక్కేస్తాను. ఇక ఒకసారి మనం రోడ్లో పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది చూద్దాం. పవర్ కానీ బ్రేకింగ్ కానీ రోడ్ లెవెల్లో. ఇంకా రైడ్ విషయానికి వస్తే రైడ్ వచ్చేసి చాలా ఎక్సలెంట్గా ఉంది డ్రైవింగ్. ఇక్కడ చూస్తున్నారా మీరు, ఒక ఆయన జాగింగ్ చేస్తున్నాడు. ఇది సదాలంకి వెళ్ళే రూట్ అనమాట. మా ఊర్లో వచ్చేసి ఇక్కడ వాకింగ్ కానీ జాగింగ్ అనేది చేస్తున్నారు. పొలాలు కూడా చూడండి బాగుంది, ఇక్కడ క్లైమేట్ ఈవినింగ్ వాకింగ్ రావచ్చు. ఇంకా రైడ్ విషయానికి వస్తే ఇది పాత వలసలు వెళ్తున్నా కానీ బాగుంది సస్పెన్షన్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇది 42 mm యూఎస్డి ఫోక్స్ వస్తుంది కాబట్టి మనకి సస్పెన్షన్ అనేది చాలా బాగుంటుంది. అదొక అడ్వాంటేజ్ కూడా ఈ వెహికల్కి. చూసారా ఫారెస్ట్ ఏరియా ఎలా ఉంటుంది మా ఊరిలో కూడా, లోకల్లో. ఇది గుడి అనమాట, సదాలమ్మ గుడి. సండే అయితే ఇక్కడికి ఎవరో ఒకరు వచ్చి పొంగల్ పెట్టుకుంటా ఉంటారు. ఫైనల్గా మీరు వెయిట్ చేస్తుంది ప్రైస్ విషయం. కమింగ్ టు ప్రైస్కి వస్తే, ఇది నేను తీసుకుని వచ్చి తిరుపతిలో తీసుకున్నాను వెహికల్. ఇది తిరుపతిలో మనకి 3,65,000 దాకా పడుతుంది. హిమాలయన్ వేరియంట్స్ అని 3,60,000 నుంచి 68 దాకా ఉంటుంది, బేస్డ్ ఆన్ కలర్స్ అనమాట. సో మీరు ఒకవేళ ఈ కలర్ తిరుపతిలో తీసుకుంటే 365 to 368 ఇన్ బిట్వీన్ ఎంతనా పడచ్చు, ఎందుకంటే డే టు డే వచ్చేసి ప్రైస్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో మీరు బెటర్ ఏంటంటే షోరూమ్కి వెళ్ళి విజిట్ చేసి ప్రైస్ కనుక్కోవడం బెటర్. ఫ్రెండ్స్, ఇంక ఈ వీడియోలో మనం ఆల్మోస్ట్ ఆల్ అన్నీ కవర్ చేసాం. ప్రైస్, స్పెసిఫికేషన్, ఫ్యూచర్స్, ప్రోస్ అండ్ కాన్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకేమైనా మిస్ అయింటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ గాయస్. ఇంక ఈ వీడియోని ఎండ్ చేద్దాం ఇక్కడికి. స్మాల్ రిక్వెస్ట్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. మీ సపోర్ట్ ఎంతో కావాలి నాకు. థ్యాంక్ యూ గైస్. సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.